మహాభారత కృతికర్త వ్యాసమహర్షి కథ. మన దేశం భారతదేశం. ధర్మాల్ని బోధించిన గ్రంథం వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ్య తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి 1000 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో, అదే పవిత్రతతో, అదే గౌరవంతో నిలిచి ఉన్న శ్రీ మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతోమంది మహర్షులు, గురువులు, రాజులు, ధర్మాత్ములు, దానపరులు, వీరులు, ధీరులు ఉన్నారు. వాళ్ళందరి గురించి తెలుసుకోవడం మన ధర్మం. ఆ ధర్మమే మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది, ధర్మాన్ని రక్షిస్తుంది. మహాభారతం పెద్ద గ్రంథం కనుక దాన్ని చదివి తెలుసుకోలేము కనుక మనం కథలుగా చదువుకుందాం. మొదట మనము మహాభారతాన్ని రచించిన కారణ జన్ముడు, పరమేశ్వర స్వరూపుడు, మహర్షుల్లో గొప్పవాడు అయిన వ్యాస మహర్షి గురించి తెలుసుకుందాం. ఆయన గురించి పూర్తి తెలుసుకోవాలంటే మీకు ఇప్పుడున్న జ్ఞానం సరిపోదు. కాబట్టి ప్రస్తుతం మహాభారతంలో వ్యాస మహర్షిని గురించి మాత్రమే తెలుసుకుందాం. ఆది కాలంలో విష్ణుమూర్తి ప్రజల్ని సృష్టించడం కోసం నాభి నుంచి బ్రహ్మని సృష్టించాడు. మిగిలిన సృష్టి మొత్తాన్ని బ్రహ్మకు అప్పగించాడు. విష్ణుమూర్తి ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి. తన మనసు నుంచి ఆపాంతరాతముడు అనేవాడిని సృష్టించి వేదాల్ని నేర్చుకోమని చెప్పాడు విష్ణుమూర్తి. ఆపాంతరాతముడు విష్ణుమూర్తి చెప్పినట్లు చేశాడు. విష్ణుమూర్తి అతన్ని మన్వంతరాలలో పుట్టి వేదాలు వ్యాపింపచేస్తాడని విష్ణుతత్వం గురించి గ్రహించి ముల్లోకాల ధర్మాల్ని తెలుసుకుని గొప్ప ఋషి అవుతాడని తర్వాత కాలంలో వశిష్ఠుడికి మనవడైన పరాశరుడికి పుట్టి వేదాలు వ్యాప్తి చేసి అందరి ధర్మ సందేహాలు తీర్చి లోకహితం కోసం శ్లోకాలుగా రాస్తాడని చెప్పాడు. పూర్వము పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ యమునా నది తీరంలో దాశరాజు కూతురు సత్యవతి నడుపుతున్న నావ ఎక్కి ఆమెను చూసి ఇష్టపడ్డాడు. దివ్య దృష్టితో ఆమె జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని తన కోరిక ఆమెకి చెప్పాడు. వాళ్ళకి వేదమయుడైన వేదవ్యాసుడు కలిగాడు. పరాశరుడు కుమారుణ్ణి దీవించి సత్యవతికి చెప్పి తీర్థయాత్రలకి వెళ్ళిపోయాడు. వేదవ్యాసుడు లోక కళ్యాణం కోసం తపస్సు చేయడానికి బయలుదేరి తల్లికి నమస్కరించి, అమ్మా, మీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకోగానే నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వ్యాసుడు యమునా నది తీరంలో పుట్టాడు కనుక కృష్ణ ద్వైపాయనుడని, వేదాలు విభజించాడు కనుక వేదవ్యాసుడని, పరాశరుడి కుమారుడు కనుక పారశర్యుడని, సత్యవతి కుమారుడు కనుక సత్యవతీయుడని పిలువబడ్డాడు. వ్యాసుడు ఒక ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకి వేదం నేర్పిస్తున్నాడు. కొంతకాలం తర్వాత కురువంశానికి రాజైన శంతన మహారాజు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సత్యవతి తండ్రి దాశరాజు తన కూతురికి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇవ్వాలని ఒక షరతు పెట్టాడు. అందుకు శంతన మహారాజు అంగీకరించలేదు. అతడి మొదటి కొడుకు భీష్ముడు తను పెళ్లి చేసుకోకుండా సత్యవతి శంతనులకు పుట్టిన పిల్లలకే రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేసి వాళ్ళకి పెళ్లి జరిపించాడు. శంతన మహారాజుకి చిత్రాంగదుడు, చిత్రవీర్యుడు ఇద్దరు కొడుకులు కలిగారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక శంతనుడు మరణించాడు. వాళ్లల్లో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణించాడు. భీష్ముడు విచిత్రవీరుడికి పట్టాభిషేకం చేసి పెళ్లి కూడా జరిపించాడు. కొంతకాలానికి విచిత్రవీరుడు కూడా మరణించాడు. అతడికి సంతానం లేదు. సత్యవతి భీష్ముడిని పెళ్లి చేసుకోమని చెప్పింది. కానీ తను ప్రతిజ్ఞ చేశాను కనుక పెళ్లి చేసుకోను అన్నాడు భీష్ముడు. సత్యవతి తన కుమారుడు వ్యాస మహర్షిని పిలిచి తన కోడలికి సంతానం కలిగేలాగా చూడమని, లేకపోతే వంశం నాశనం అయిపోతుందని చెప్పి బాధపడింది. వ్యాస మహర్షి అందుకు అంగీకరించి 1 సంవత్సరం సత్యవతి కోడళ్ళు అంబాలికల్ని పవిత్రులుగా చెయ్యడానికి వ్రతం చేయించమన్నాడు. తర్వాత సత్యవతి కోడళ్ళని వ్యాస మహర్షి దగ్గరికి పంపించింది. వ్యాసుడి రూపం చూసి భయపడి కళ్ళు మూసుకున్న అంబాలికకి పుట్టుకతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. వ్యాస మహర్షి రూపాన్ని చూసి కదలిక లేకుండా నిలబడిపోయిన అంబాలికకి పాండురోగంతో పాండురాజు పుట్టాడు.
సత్యవతి అంబికకి భయపడవద్దని నచ్చచెప్పి వ్యాసమహర్షి దగ్గరికి మళ్ళీ పంపించింది. కానీ అంబిక వ్యాసమహర్షి రూపానికి భయపడి తన దాసిని పంపించింది. దాసి వ్యాసమహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించింది. ఆమెకి యమధర్మరాజు విదురుడుగా మహాజ్ఞానిగా పుట్టాడు. తర్వాత కౌరవులు పాండవులు పుట్టడం, పాండురాజు మరణించడం జరిగింది. వ్యాస భగవానుడు వచ్చి తల్లితో, రాబోయే రోజుల్లో అన్ని కష్టాలే ఉంటాయి, సంసారం మీద ప్రేమ వదిలిపెట్టి కోడళ్లతో కలిసి తపస్సు చేసుకుని పుణ్యలోకాలనికి చేరుకో అన్నాడు. సత్యవతి వ్యాసమహర్షి చెప్పినట్లు తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టింది. శాలిహోత్రుడి ఆశ్రమంలో ఉన్న కొలంలో స్నానం చేస్తే ఆకలి దాహం ఉండవని, అలా చెయ్యమని లక్క ఇంట్లోంచి బయటపడిన పాండవులతో చెప్పాడు. మత్స్యయంత్రము పడగొట్టిన తర్వాత ద్రౌపదిని పాండవులు 5గురికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్న ద్రుపదుడికి ద్రౌపది జన్మ వృత్తాంతము చెప్పి పాండవులతో ద్రౌపది పెళ్లి జరిపించాడు వ్యాసమహర్షి. ద్వైత్యమనంలో ఉన్న పాండవులు భీష్మ ద్రోణ కృపాచార్యులను ఓడించడం కష్టమని సందేహిస్తున్న సమయంలో ధర్మరాజుకి ప్రతిస్మృతి అనే విద్య ఉపదేశం చేశాడు. అదే విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు తపస్సు చేసి దేవతల నుంచి అస్త్రాలను పొందాడు. కురుక్షేత్రంలో కౌరవ పాండవుల్లో జయం ఎవరికి కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పాండవులే జయిస్తారని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు సంధి చేసుకోమని, లేకపోతే యుద్ధం తప్పదని చెప్పాడు. యుద్ధం సమయంలో ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలు తెలియజేసే శక్తి సంజయుడికి ఇచ్చి అతడి ద్వారా విషయాలు తెలుసుకోమని కూడా చెప్పాడు. అభిమన్యుడి మరణానికి బాధపడుతున్న పాండవుల్ని ఓదార్చాడు వ్యాసమహర్షి. అశ్వత్థామ నారాయణాస్త్రం వ్యర్థమైందని బాధపడుతున్నప్పుడు నారాయణుడే శ్రీకృష్ణుడని, అతడి అంశ అయిన అర్జునుడి మీద పని చెయ్యదని అతడి అజ్ఞానాన్ని పోగొట్టాడు. అర్జునుడు యుద్ధం చేస్తుంటే తనకంటే ముందే ఒక మహాపురుషుడు శూలంతో రాజును చంపుతున్నట్లు, తన ఊరికే బాణాలు వేస్తున్నట్లు కనిపించింది. దానికి అర్థం చెప్పమని అడిగాడు. వ్యాసమహర్షి శంకరుడే కరుణించి అర్జునుడికి సహాయపడ్డాడని చెప్పి అర్జునుడిలో శివభక్తి పెంచి శివుణ్ణి మనసులో తలుచుకుంటూ యుద్ధం చేయమని చెప్పాడు. కౌరవులు యుద్ధంలో మరణించినప్పుడు పుత్రుల మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు గాంధారి శపించకుండా పాండవుల్ని కాపాడాడు. యుద్ధం తర్వాత బంధుమిత్రులు రాజులు పోయినందుకు బాధపడుతున్న ధర్మరాజుకి రాజ్యాన్ని అనాథగా వదిలి బాధపడడం ధర్మం కాదని సుద్యుమ్నుడి చరిత్ర, సేనజిత్తుడి మాటలు, ధర్మాధర్మాలు, ప్రాయశ్చిత్త విశేషాలు, మరుత్తుడి కథ, అశ్వమేధ యాగం కూడా చేయించాడు వేదవ్యాసుడు. వ్యాసుడు ఉపదేశం ప్రకారం ధృతరాష్ట్రుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గాంధారితో కలిసి ఉన్నాడు. పాండవులతో కలిసి ఉన్న ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టితో చనిపోయిన వాళ్ళందరినీ చూడగలిగేలా చేసి ఎవరెవరి ఎక్కడెక్కడికి చేరారో చూపించాడు. యాదవ స్త్రీలని రక్షించడానికి అస్త్రం తీసిన అర్జునుడికి అస్త్రాలు పని చెయ్యలేదు. అర్జునుడు వేదవ్యాసుడి పాదాల మీద పడి తన అవమానం గురించి చెప్పి దుఃఖించాడు. నాయన, కృష్ణావతారం అయిపోయాక ఆయన ప్రభావం నీ మీద లేదు. కాలం మనది కానప్పుడు మనం ఏమి చేసినా అది కలిసి రాదు. జ్ఞానమున్న వాడివి కనుక విషయాలు తెలుసుకొని నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి నీ వాళ్లతో కలిసి ఉత్తమ గతులు పొందు అని చెప్పాడు. పాండవులందరూ శరీరాలు విడిచిపెట్టాక పాండవుల కీర్తి విస్తరింపచేయడానికి, రాజుల చరిత్రలు తెలియచేయడానికి దేవదేవుడి లీలలు, సర్వదేవతల జన్మలు వంటివి ఎన్నో తెలియపరుస్తూ సర్వజ్ఞుడు, సర్వదర్శి, సర్వవిజ్ఞాన బహుడైన వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమ వేదంగా రచించి మనకి అందించాడు. వేదవ్యాసుడు నడిచి వెడుతున్నప్పుడు ఒక పురుగు భయంతో పరిగెడుతూ కనిపించింది. వ్యాసుడు ఆ పురుగుని, నీ బతుకే నీ కష్టం కదా, బతికి ప్రయోజనం ఏముంది, చచ్చిపోవడమే సుఖం కదా, భయపడతావెందుకు అని అడిగాడు. పురుగు, మహాత్మా, నేను పురుగుని కదా, నాకు అంత విషయ పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది? బతకడం అంటే సుఖం, చావడం అంటే భయం తప్ప ఇంకేమీ తెలియవు. అన్ని జీవులకు తెలిసేది ఇదే కదా అంది.
నీకు శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలు వరుసగా వచ్చేలా నేను వరమిస్తాను. నువ్వు సన్మార్గంలో నడుచుకో అన్నాడు వ్యాసుడు. ఆ పురుగు మహర్షి చెప్పినట్లే నడుచుకొని క్షత్రియ జన్మలో వ్యాసుడికి కనిపించి పూజించింది. చివరికి బ్రాహ్మణుడిగా పుట్టి యజ్ఞాలు చేసి తీర్థయాత్రలు చేసి ఇంద్రుడికి ప్రియ శిష్యుడిగా అయింది. ఇదంతా ఆ పురుగు మీద వ్యాస భగవానుడు చూపించిన దయ. విష్ణు ప్రభావం వల్ల పుట్టిన వ్యాస మహర్షి బ్రహ్మ చెప్పగా వేదాల్ని 4 భాగాలుగా చేసి ఋగ్వేదం పైలుడికి, యజుర్వేదం వైశంపాయనుడికి, సామవేదం జమినికి, అథర్వణ వేదం సుమంతుడికి చెప్పి వాళ్ళ శిష్యులతో వ్యాప్తి పొందేలా చేశాడు. చతుర్వేదాలు, 18 పురాణాలు, 14 విద్యలు అన్నీ నేర్చుకొని బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు చదివి అందరికీ చెప్పగలిగేలా చేశాడు. వేదవ్యాస మహర్షి పరమేశ్వరుని ఆరాధించి పక్షి రూపంలో ఉన్న ఘృతాచి అనే అప్సరసయందు ఒక కొడుకుని పొందాడు. అతడి పేరు శుకుడు. పుడుతూనే అన్ని వేదాలు నేర్చుకున్న శుకుడు తండ్రి దగ్గర సమస్త విషయాలు తెలుసుకొని చివరికి యోగ మార్గంలో అంతర్ధానమయ్యాడు. వ్యాస రచనలు, వ్యాస సంహిత, వ్యాస స్మృతి వంటి నిత్య కర్మల గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇదిరా మహాభారతంలో వేదవ్యాస మహర్షి కథ.